పిల్లల గోళ్లను మనం గోరువెచ్చని నీటిలో ఉంచి ఆ తర్వాత వారి చేతులను జాగ్రత్తగా పట్టుకుని కత్తెర లేదా నెయిల్ క్లిప్పర్స్తో కత్తిరించడం మంచిది. అలాగే గోళ్లు కత్తిరించిన తర్వాత నెయిల్ ఫైలర్తో సమానంగా చేయాలి. దీనివల్ల గోళ్ల అంచులు గరుకుగా ఉండవు. పిల్లలకు చేతులు గీసుకున్నప్పుడు గాయాలు, గీతలు వంటివి కూడా పడవు. అలాగే ఎప్పుడైనా పిల్లల గోళ్లు తీసే క్రమంలో వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు పిల్లల గోర్లు కనుక తీయడం పట్ల అజాగ్రత్త వహిస్తే వారు గోక్కోవటం వల్ల శరీరంపై పుండ్లతో పాటు గోళ్లలో మట్టి చేరి అది వారి నోటిలోకి పోవటం ద్వారా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. దీనితో పాటు పిల్లల చర్మంకు హాని కలగకుండా సాక్స్ని కాళ్ళకి, చేతులకు వేయాలి. అలాగే కొంత సమయం సాక్స్ని తీసివేసి వారికి ఫ్రీగా ఉండేలా అవకాశాన్ని ఇవ్వండి. అలాగే ఈ క్రింది సందర్భాల్లో పిల్లల గోర్లు కత్తిరించినా మీకు సులభంగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు నీటి వల్ల గోళ్లు మృదువుగా మారతాయి. అందువల్ల మీ పని సులభం అవుతుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు అవయవాలు